అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు రేవంత్ అన్న గారి పాలన 18 నెలల నుంచి ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఈ రైస్ తోటి బాగానే అనిపిస్తుంది. సన్న బియ్యం రైస్ తోటి మాదాని పేదవాళ్ళకు బాగానే అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అవే తింటున్నారా మీరు? అవే తింటున్నా. అవసరం ఇప్పుడు చూపిస్తా, పని ఇదే పట్టుకొని పోయి చూపిస్తా, అన్నం కూడా చూపిస్తా. ఓకే, ఇప్పుడు 6 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఈ 6 గ్యారంటీలు అనేవి అమలు చేస్తున్నాడా మరి? 6 గ్యారంటీలు అంటే చేసిండు, ఒక 4 చేసిండు, సరిపోద్ది. ఏమేమి చేసిండు? ఇది మన ఏది గ్యాస్ ఒకటి, ఓకే, రుణమాఫీ ఒకటి చేసిండు 2 లక్షల వరకు, 2 అయినాయా, బస్సు, కరెంట్ బిల్లు 4 చేసిండు, రైతు బంధు వేసిండా? వేసిండు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసినారు, ఇప్పుడు రేవంత్ అన్న పాలన చూస్తున్నారు. ఏది మంచిగా అనిపిస్తుంది మీకు? దాంట్లో 340 ఎకరం వరకు రైతు బంధు కొట్టిండు కేసీఆర్. ఇంట్లో 20 ఎకరం వరకు 30 ఈతడు కొడతాడు. ఇట్లా కొట్టినా కానీ మాకు ఈ పేదవాళ్ళకి మాత్రం అన్నం పెడుతున్నాడు. అన్నం పేదవాళ్ళకి మాత్రం అన్నం పెడుతున్నాడు. సన్నబియ్యం అంటే సన్నబియ్యం కంపల్సరీ ఇస్తున్నాడు. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు మహిళలకు 2500 ఇస్తా అని చెప్పేసి మోసం చేసిండు అన్నారు. అంటే వృద్ధులకు పెన్షన్లు పెంచుతా అని చెప్పేసి మోసం చేసిండు అని చెప్పారు. సో మరి ఊర్లో ఏమనుకుంటా ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి? ఇదే కేసీఆర్ దళిత బంధు అని 10 లక్షలు అన్నాడు. ఒక్కరికన్నా దళిత బంధు ఎవరికి ఉన్నోళ్ళకే ఇవ్వగలిగిండు. ఇతడు కూడా కొంచెం బస్సులు ఈ కరెంట్ బిల్ కూడా కొంచెం ఇది కూడా ఆగవలసి వస్తుంది. దేనికైనా కానీ 10 చేసినా కానీ దళిత బంధు 10 లక్షలు చెప్పిండా, అతడు అమలు చేయలే కదా. ఒకరికొకరికి 110 మందికి చేయగలిగిండు. ఇతడు కూడా రావడానికి ఒక సంవత్సరం చేస్తాడు కావచ్చు. 6 నెలలు చేస్తా అన్నాడు, చేయలేదు. ఇప్పుడు బస్సులు పెట్టుకపోతే అతన్ని నాకు గుంట భూమి లేదు పేదవాడిని అతడే ఉంది. అంటే భూమి లేని పేదవాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాటిచ్చి మోసం చేసిండు. మరి దీనికి ఏం చెప్తావు? మోసం చేసిండని గ్యారెంటీ లేదు అక్కడ. ఇప్పుడు అతడు 6 గ్యారెంటీ కేసీఆర్ కూడా పెట్టిండు కానీ పెట్టినప్పుడు ఈ కన్ఫర్మ్ చేయలే కదా. దళిత బంధు కన్ఫర్మ్ చేసిండా, పేదవానికి 5 లక్షల పేద ఇల్లు 5 లక్షల ఇల్లు కన్ఫర్మ్ చేసిండా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తుంది. ఇందిరా మిల్లు అనేవి వస్తున్నాయి అన్న ఊర్లో? వస్తున్నాయి. మొత్తం మా ఊళ్ళో ఒక 10 మందికి వచ్చినాయి. అన్ని లేని వాళ్ళకే వచ్చినాయి లేదంటే ఉన్నోళ్ళకే ఇచ్చుకున్నారు? వస్తున్నాయి, ఉన్నోళ్ళు అందరికి వస్తున్నాయి. లేని వాళ్ళకి కూడా వస్తున్నాయి అంట. పార్టీ పారం చూస్తలేరు, ఎవరికైనా వస్తుంది. అంటే గతంలో కేసీఆర్ కూడా భూమి లేని దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి మోసం చేసిండు. అది 2 పథకాలు అప్పుడు 2 తప్పిండు, తప్పేముంది. అది ఒకరిని పార్టీ అధ్యక్షుడు మాట్లాడతాను, ఒక కూలి చేసుకునే మనిషిగా మాట్లాడతాను. నాకు ఏ పట్టం నీకు ఏ పట్టం భావన లేదు, ఒక కూలి చేసుకునే మనిషిగా మాట్లాడతాను. ఇప్పుడు ఇటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరికి ఓటేయమంటే ఎటేస్తావు మరి? ఇప్పుడా ఇప్పుడు నీ కాంగ్రెస్కి వస్తా. అంటే కాంగ్రెస్ వల్లనే మంచి జరిగిందంట. ఇక నాకు కరెంట్ బిల్లు ఫ్రీ రాబట్టే, సన్నబియ్యం ఇవ్వబట్టే, ఈ 2 నాకు సరిపోతున్నాయి కదా. ఇప్పుడు 500కే గ్యాస్ ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఆ బ్యాంక్ లో పడుతున్నాయి ఆ పైసలు? పడుతున్నాయి. అందరికి పడతలేవు కానీ పడే వాళ్ళకు పడుతున్నాయి, ఓకే అయిన వాళ్ళకి పడుతున్నాయి, లేని వాళ్ళకి పడతలేవు. అంటే మీ ఇంట్లో ఉన్న మహిళలు కూడా ఉంటారు కదా అన్న, మహిళల్ని కోటీశ్వర్లు చేస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. సో మహిళలు కోటీశ్వర్లు అవుతుర్రా మరి? ఎట్లా అవుతారా, ఏ తారీఖు అవుతారు? రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు చెప్పిండు కదా, కేసీఆర్ తెలంగాణ బంగారు తెలంగాణ ఇంటికో జాబ్ అన్నాడు. ఇంటికో జాబ్ ఇచ్చిండా? ఇవ్వలేదు. ఏ సీఎంఏ కానీ ఎవరే కానీ ఏం చేయలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు కానీ 2 సంవత్సరాల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మరి మోసం చేయలేదంటావా నిరుద్యోగుల్ని? కేసీఆర్ చేసిండు, రేవంత్ రెడ్డి చేసిండు. ఈయనకి 18 ఏళ్ళు అవుతుంది కదా, ఆయన 18 ఏళ్ళింది కదా. 18 ఏళ్ళ పాలన ఏది? 18 చేసిన పాలన ఏది? ఒక ఉద్యోగం ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఏ ప్రభుత్వం కానీ సరిసమని చెప్పుకుంటూ పోతారు కానీ ఎవరిగా నెరవేర్చారు. కానీ ఇతడు రేవంత్ రెడ్డి 4 గ్యారెంటీ నెరవేర్చాను ఇప్పటికి. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఊర్లలో ఏమనుకుంటా ఉన్నారు అందరూ? ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ పార్టీ అయితే మంచిగా ఉంటుంది? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ ఇస్తేనే మంచిది అనుకుంటారు. పనులు కూడా జరుగుతాయి. ఇప్పుడు టీఆర్ఎస్ సర్పంచ్ టీఆర్ఎస్ ఎంపీ షేక్ గెలిచిండు అనుకో, ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వీళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉంది? ఇక్కడ బాగానే ఉంది, పర్వాలేదు. సీసీ రోడ్లు అందరికి ఇంటికి టీసీ రోడ్లు వచ్చినాయి, నాలీలు వచ్చినాయి, అభివృద్ధి మంచిగా జరుగుతుంది. గతంలో ఎమ్మెల్యేగా దివాకర్ రావు గారు 15 ఏళ్ళు పనిచేసిండు. సో అప్పుడేం చేసిండు? ఏమన్నా పని చేసిండా మరి దివాకర్ రావు? ఏం పని చేయలే మాకు. ఆ పని కాదు, ఆ జోలి మట్టకి ఇటు టికెట్ వేరే ఎమ్మెల్యేకి టీఆర్ఎస్ టికెట్ ఇస్తే మాత్రం కొన్ని ఒట్టు గుంజుకున్నాడు కానీ ఏమన్నా డబ్బా చెప్తాయి. ఇక నేను కాదు, రోడ్కి మాట్లాడుతుంది ఏం లేదు. ఆ జోలి ముట్టకి కాదు, కాలువ మరి రాకు నీళ్ళు వచ్చే కాలువ కినాలు కావాలంటే 10 చేసి ఒక కాలువ కూడా ఎమ్మెల్యే ఉండి ఆ కాలువ కూడా చేయలే. సరే, ఇప్పుడు దివాకర్ రావు కంటే టికెట్ ఇవ్వలేదంట, వాళ్ళ కొడుకు కూడా అదేమో మరి కొడుకు ఇస్తారంట చెప్పి అంటున్నారు. పిల్లకా కేంద్రకి మనకి ఏం తెస్తుంది దానికి తెలియదు కదా, ఎక్కినాక ఏర్పడుతుంది మనిషి పని అనేది. ఎట్లుంది రేవంత్ అన్న పాలన? 18 నెలల పాలన చూసినావు, ఎట్లా అనిపిస్తుంది? ఏం చేసి 18 నెలల పాలన చేసిండు, కొన్ని చేసిండు, కొన్ని ఇంకా చేయలేదు కానీ కొన్ని చేసిండు కూడా మంచిగా ఉన్నది. రైతు బిందు అయితే పడ్డది. మీరు చేసింది ఏమీ లేదు, అన్ని తప్పుల తడకగా చూపిస్తున్నారు, చేసినా చేయని కూడా అని చెప్పేసి అంటే ఇతర పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజమేనా? కొన్ని చేసిన అర్థం లేదు. ఇప్పుడు 500కే గ్యాస్ అన్నాడు, వస్తుందా?
500 కాదు అంటే కొన్ని బ్యాంకులు పడతాయి అంటారు, మా చేతి వరకు వాళ్ళే, మరి మాకైతే వాళ్ళే తీసుకున్నప్పుడు 950. ఫ్రీ కరెంట్ వస్తుందా మరి? అది వస్తుంది. ఫ్రీ కరెంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు భూమి ఉందా మీకు ఏమన్నా? 3 ఎకరాలు. సో 3 ఎకరాలకు రుణమాఫీ జరిగిందా మీకు? జరిగింది. ఎంత జరిగింది? ₹1,00,000 జరిగింది. సో రైతు బంధు పడ్డదా? పడ్డది. ఎంత పడ్డది? ఎకరాన 5,000. ఎకరానా 5,000 6,000? 5,000 పడ్డది. మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 5,000 ఇచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చినాక 6,000 ఇచ్చిండు కదా. మంచిగా పడుతుంది, మాకైతే పడ్డది. ఇక మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పేసి మోసం చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నారు, నిజమేనా? అది ఒక్కటే ఇవ్వలేదు, అదొకటి మంచిగా ఉండు. అదొకటి ఇవ్వలేదు, అదొకటి ఉన్నది. ఇంకోటి ఏదో అసలు అదొకటి అదే అది ఒకటే మనకు పడతలేదు. ఇప్పుడు ఊర్లలో చూసుకున్నట్టయితే ఒక ఆడపిల్లి పిల్ల పెళ్లి చేయాలంటే చాలా కష్టమైన పని. గతంలో కేసీఆర్ గారు ₹1,116 ఇచ్చారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ₹1,16 తులం బంగారం అన్నాడు. సో మరి తులం బంగారం అనేది ఇస్తున్నానే ఊళ్ళలో? అది అన్నాడు కానీ కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తా ఉన్నాయి. సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి? ఇప్పుడు అయితే ఎమ్మెల్యే మాకు కాంగ్రెస్ ఉన్నాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా వాళ్ళు వస్తారు. ఎందుకు మరి గ్రామ పంచాయతీలకు కూడా అదే పార్టీ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ మనకు గట్టి కూడా ఉన్నాడుగా ఎమ్మెల్యేలు. మనకు టీఆర్ఎస్ గెలిస్తే గిట్ట మనకు పనులు కానివ్వవు, మళ్ళీ అంతే ఉంటుంది. ఈ కాంగ్రెస్ వచ్చినా కానీ దీనికి పనులు అవుతాయి. అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటే మనకు పనులు అవుతాయి అని చెప్పేసి అంటారు, అంతేనా? అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఎట్లుంది పరిస్థితి ఊర్లలో? రైతులు ఏమనుకుంటా ఉన్నారు మరి ప్రభుత్వం గురించి? ప్రభుత్వం గురించి ఏముందన్న, ఆయనలో దాలి చేసుకుంటారు, మనం చేసుకుంటాను. ఇంతవరకు అయితే అంత మంచిగానే ఉంది అనుకో. అంటే గతంలో ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నది మరి? రేవంత్ రెడ్డి వచ్చినాక అంటే రాజకీయాలు మనకు తెలియదు ఎక్కువ. రాజకీయాలు పథకాల విషయంలో పథకాలను అమలు అవుతున్నాయా మరి? కొన్ని అయితే అయినాయి కదా ఇప్పటికి, ఇంకా కొన్ని ఫ్రీ బస్సు అవి అయితే అయినాయి. 21,000 కోట్ల రుణమాఫీ చేసినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఈ రుణమాఫీ అనేది అందరికి అయిందా అన్న? ఏమో అన్న, కొందరికి అయింది అన్నట్టు వినబడుతుంది అంతే. కొందరికి అయింది, కొందరికి కాలే. మళ్ళీ పార్టీకి సంబంధించిన వాళ్ళకే అయిందా లేకపోతే అందరికి అయిందా? పార్టీ అన్నది ఏం లేదు, కొందరికి అయింది, కొందరికి కాలేదు. ఓకే, మనతో పాటు ఇక్కడ ఒక రైతు ఉన్నాడు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తేనా. ఎట్లుంది రేవంత్ అన్న పాలన? ఎట్లా ఉంది? మంచిగా అనిపిస్తుందా? మంచిగా ఉన్నది. ఏం చేస్తున్నాడు రైతుల కోసం మరి? ఇవన్నీ చేస్తాడు. ఇప్పుడు కరెంటు బిల్లు మాఫీ చేసిండు, బస్సు చేసి అంటే రుణమాఫీ చేసిండా? రైతు బంధు ఇచ్చిండా? ఇచ్చా. ఎంత ఇచ్చిండు? 5,000 6,000 ఇచ్చాను. 6,000 ఇచ్చాను. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు లేదు, మా భార్యకు ఉన్నది ఎకరన్నర. ఇప్పుడు రేవంత్ అన్న ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాడా? నేను లేట్ అయినా కానీ కొంచెం కొంచెం చేస్తాడు. కేసీఆర్కి ఇప్పుడు దీనికి మంచిగా అనిపిస్తాను. ఈ కరెంట్ కట్టలేక వచ్చినాయి, ఇప్పుడు మాకేం బాధ లేదు. మంచిగా అనిపిస్తుంది. మొన్ననే సన్న బియ్యం అనేది ఇస్తున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. సన్న బియ్యం ఎట్లున్నాయా? మంచిగా ఉన్నాయా? మంచిగా తినచ్చు, తింటాను అసలు మంచిగా ఉన్నాయి. అన్ని రబ్బర్ బియ్యం ఇచ్చారు అంటే అన్నం ఉడుకుతలేదు, మెత్తగా అవుతుంది అని చెప్పేసి అంటారు, నిజమేనా? కొంచెం పెట్టుకోవచ్చు. రోడ్డు మన ఊర్లలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఏ పార్టీ వస్తే మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాను? నేను కాంగ్రెస్, మాది అదే కాంగ్రెస్ అంటారు. మళ్ళీ 10 ఏళ్ళు నేనే సీఎం గా ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. సో 10 ఏళ్ళు ఉంటాడు అంటావా? ఏమో తెలియదు కానీ ఇప్పుడు 5 ఏళ్ళు అయితే నాడేనేలేవు. 10 ఏళ్ళకి ఎందుకు ఆశపడు? ఇప్పుడు 5 ఏళ్ళు అయితే గడని అవరోగం వాళ్ళు చేస్తారో తెలియదు కానీ 5 ఏళ్ళు అయితే గడను. 10 ఏళ్ళు అంటే నమ్మకం ఎందుకు ఆశలు?